ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు పదే నెక్స్ట్ 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండాలి, కూటమి పార్టీలో ఉండాలి అని ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు జనసేన క్యాడర్లో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి కనిపించేది. మరి 15 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉంటే మరి జనసేన పరిస్థితి ఏంటి, సీఎం అని మేము అరుస్తూ ఉంటే మా పరిస్థితి ఏంటి అన్నది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి, సరే మనం ఏదో విధంగా అధికారంలో భాగస్వాములు అవుతాములే, ముఖ్యమంత్రి కాకుండా ఈ విధమైన ప్రియారిటీ అన్న మా నాయకుడికి దక్కుతూ ఉంది అని చెప్పి సంతోషపడే వర్గం ఒకరుంటే, మరొకరేంటి కూటమి పార్టీలో కలిసి ఉన్నా కూడా కనీస గౌరవం కూడా దక్కడం లేదనేది ఒక పాయింట్. రాజకీయంగా మనం ఎప్పుడు బలపడతాము అన్నది ఇంకొక పాయింట్. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పులు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఇవన్నీ కూడా మన మీద కూడా పడుతూ ఉన్నాయి. ప్రజల్లో మనం కూడా పలుచనవుతూ ఉన్నాం, మన మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. సో అల్టిమేట్గా ఇవి ఇలాగే కొనసాగితే జనసేన పార్టీ ఉన్న ఉనికి కూడా కోల్పోయే పరిస్థితి రాకుండా పోదని మరికొందరు ఈ జనసేనకు మద్దతు ఇచ్చే వాళ్ళని ఈ విధంగా సాగుతూ ఉంది. ఈ క్రమంలో మన మీద కూడా వ్యతిరేకత పెరుగుతుంది అని జనసేన అధ్యక్షుడికి కూడా వాళ్ళ క్యాడర్ నుంచి వ్యతిరేకత పెరుగుతుందని ఆయనకు కూడా అనిపించినట్లుంది. మరి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకుంటారో చూడాలి అని వాళ్ళ సోషల్ మీడియాలోనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి తన డ్రెస్సింగ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది. మనం కనుక చూస్తే పూర్తిగా అంటే ప్రభుత్వంలో ఉండి కూడా చాలా సినిమాటిక్ డ్రెస్సులు, అంటే ఇంతకుముందు ఆయన సినిమాలో ఉన్నప్పుడు లేకుంటే అప్పుడు బయట ఎలా తిరుగుతూ ఉండే అంటే పొట్టి ఒక ఈ పైన వరకు ఉన్న చిన్న హాఫ్ హ్యాండ్ టీషర్ట్స్ పొట్టివి, కార్గో ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్ ఇట్లా కనిపిస్తూ ఉండే. కానీ మీరు చూస్తే అధికారంలోకి వచ్చిన ఫస్ట్లో ఆయన కొత్తగా ఆ జుబ్బాలు, ఇంకేదో రకరకాల డ్రెస్సులు, రకరకాల వేషాలు చాలా వేసుకుంటూ వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. కానీ ఈ మధ్య చూస్తే ఆ డ్రెస్సింగ్ అనిపించడం లేదు ఎందుకు. తుఫాను ఏదో అది సమీక్షలు అన్న దగ్గర నుంచి కూడా స్టైల్గా ఇన్షర్ట్ వేసుకొని బ్రహ్మాండంగా స్టైల్ ఉండొద్దని అంటలేదు, ఆయన ఎలాగైనా వేసుకోవచ్చు, ఆయన ఇష్టం. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా కాబట్టి ఈ డ్రెస్సే వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోకూడదు అటువంటి చర్చ నేను ఎప్పటికీ చేయను. బట్ మార్పు అయితే కనిపిస్తుంది. ఫస్ట్లో అధికారంలోకి వచ్చిన ఫస్ట్లో ఆయన ఇలా లేరు. ఎప్పుడైతే ఆయన మీద వాళ్ళ క్యాడర్లో వాళ్ళ అభిమానుల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతుంది అని చెప్పి అనిపించిందో అప్పటి నుంచే డ్రెస్సింగ్ స్టైల్ మార్చి ఇన్షర్టు అవి ఇవి. ఈరోజు కూడా ఏదో తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఏదో పర్యటనలకు అని చెప్పి పోయారట. సేమ్ చాలా పొట్టి టీషర్ట్ వేసుకొని కార్గో ప్యాంట్లు వేసుకొని సేమ్ సినిమా ఆయన లాగానే. సో తన డ్రెస్సింగ్ స్టైల్ ద్వారా తన మీద పాజిటివ్ అభిప్రాయం కలిగించుకోవాలి, మళ్ళీ ఆ సినిమాటిక్ అభిప్రాయాన్ని క్యాడర్లో కలిగించడం ద్వారా మన మీద ఉన్నటువంటి ఏదైనా అసంతృప్తిని దీని ద్వారా తగ్గించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు ఖచ్చితంగా అనిపిస్తుంది. మనం దాన్ని కొట్టిపడేయాలి. అంటే ఆ సినిమా క్రేజ్ ఆంధ్రప్రదేశ్లో అలాంటిది. అండ్ ఆయనకు కూడా ఎవరు అవునన్నా కాదన్న సినిమా పరంగా ఆయనకు క్రేజే ఉంది కాబట్టి మళ్ళీ సినిమాటిక్ డ్రెస్సులు వేయడం ద్వారా, సినిమాటిక్ డ్రెస్ స్టైల్స్ వేయడం ద్వారా మళ్ళీ తన మీద అటెన్షను అట్రాక్షన్ అలాగే ఉంచుకోవడం ద్వారా తన క్యాడర్లో ఆయన ఉన్న అసంతృప్తిని కాసింతైనా న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని అనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ షూర్ నేను కరెక్టా తప్ప అన్నది, నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది.